మావోయిస్టులు ఏపీకి మకా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్ లో తలదాచుకునేందుకు చోటు లేక ఏపీ వైపు వస్తున్నారు. సిటీలో షెల్టర్ తీసుకునేందుకు ప్రయత్నించారు. విజయవాడ పెనమలూరులో ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. అందులో భారీగా ఆయుధాలను డంప్ చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ పెనమలూరులో మావోయిస్టుల కదలికలతో హై అలర్ట్ ప్రకటించారు. పెనమలూరులో మాత్రమే కాకుండా విజయవాడ సిటీలో కూడా పలు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలున్నట్లు గుర్తించారు. మావోల కదలికలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. పెనమలూరులో 27 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిలో 9 మంది మావోయిస్టు సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ సెక్యూరిటీ గార్డులుండగా మిగతా వారు హిడ్మా అనుచరులుగా గుర్తించారు. ఇటు కాకినాడలోనూ 2 దేవ్జీ సెక్యూరిటీ సిబ్బందిని పట్టుకున్నారు. మరోవైపు ఏలూరులో 12 మందిని మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పెనమలూరులో మావోయిస్టులు అద్దెకు తీసుకున్న బిల్డింగ్ ఓనర్ పేరు అప్పలస్వామిగా గుర్తించారు. ఆయన విశాఖలో ఉంటున్నారని తెలుస్తోంది. రోజువారీ కూలీలు అని చెప్పి బిల్డింగ్ ను అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు. సుమారు 20 రోజుల క్రితమే అద్దెకు తీసుకున్నారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు విజయవాడలో తలదాచుకున్న మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని టైగర్ జోన్ వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందినట్లు ఏపీ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా నిర్ధారించారు. ఇవాళ ఉదయం మావోయిస్టులతో ఎదురు కాల్పులు జరిగాయంటున్న మహేష్ చంద్ర లడ్డాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్ ఏ రకంగా జరిగింది? 6 మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. అయితే ఇందులో హిడ్మా అని చెప్పేసి ఒక ప్రముఖ మావోయిస్ట్ కూడా ఇందులో ఉండటం జరిగింది. అతని మీద ₹1 కోటి కూడా రివార్డు ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఈ మావోయిస్ట్ జరిగిన ఈ ఎన్కౌంటర్కి సంబంధించి మన దగ్గర వివరాలు అందించేందుకు డీజీ మహేష్ చంద్ర లడ్డా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఎన్కౌంటర్ ఎలా జరిగింది? యాక్చువల్లీ లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయంటే ఛత్తీస్గఢ్లో ప్రెషర్ అయిన వల్ల ఈ కంపెనీ పర్టికులర్లీ బటాలియన్ నుంచి కొంతమంది, తర్వాత వాళ్ళు లీడర్షిప్ కూడా ఆంధ్రాలో వచ్చి ఇక్కడ మళ్ళీ రివైవ్ చేసి ఇక్కడ షెల్టర్ జోన్గా తీసుకోవడానికి చూస్తున్నారు. సో వీఆర్ వాచింగ్ ఇట్ కంటిన్యూస్లీ. వీ హ్యాడ్ ఎ వెరీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద నిన్న మన ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. నిన్న ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో 6:40, 6:50 మధ్యలో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో తర్వాత చూస్తే 6 మావోయిస్ట్ డెడ్ బాడీ దొరికింది. తర్వాత వెరిఫై చేస్తే మాడవి హిడ్మా మన సిసి మెంబర్, అలాగా 1st బటాలియన్ కమాండెంట్ ఆయన బాడీ కూడా దొరికింది. ఆయన భార్య రాజే, ఆమె కూడా దానిలో ఉన్నారు. ఆయనతో పాటు 4 గన్మెన్ పని చేస్తున్నారు వాళ్ళ సెక్యూరిటీ కోసం, వాళ్ళది కూడా డెడ్ బాడీస్ దొరికింది. ఇది కాకుండా మా వాళ్ళు అబ్జర్వ్ చేసిన ప్రకారం కొంతమంది ఇక్కడ నుంచి పారిపోయారు దాని నుంచి. సో ఆపరేషన్ కంటిన్యూస్గా అవుతున్నాయి. దానిలో విల్ సీ దట్ ఇఫ్ యూ కెన్ గెట్ దోస్ పీపుల్ అండ్ ఐదర్ అరెస్ట్ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ ఎస్ పర్ లో విల్ ట్రై టు టేక్ ఇట్ లాజికల్ ఎండ్. మహిళలు ఎవరైనా ఉన్నారు? ఎంతమంది మహిళలు ఉన్నారు? 2 మహిళలు వాళ్ళు చనిపోయే దానిలో ఉన్నారు. ఒకటి మన హిడ్మా భార్య రాజే, ఆమె కూడా స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ అండ్ షీఈ్ ఎ బిగ్ లెవెల్ కార్డ్ మిడిల్ లెవెల్లో. దెన్ సెకండ్ వన్ లేడీ వాజ్ దేర్, ఆమె గన్మెన్గా పనిచేస్తున్నారు, దేవే. సో ఆమె కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు, హెడ్ క్వార్టర్ కంపెనీలో. బట్ ఈయన గన్మెన్గా పనిచేస్తున్నారు. 2 మహిళలు కూడా దానిలో ఉన్నాయి. సార్, ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? హిడ్మా మీద అంటే దాదాపు వందల కేసెస్ ఉన్నాయి. మోస్ట్లీ ఆయన మొత్తం క్రైమ్ కమిట్ చేసేవాళ్ళు, పోలీస్ మెయిన్స్ మీద దాడి చేసి లేకపోతే ఇన్నోసెంట్ పీపుల్కి పోలీస్ ఇన్ఫార్మర్గా చెప్పేసి వాళ్ళకు అనవసరంగా హత్య చేయడం చాలా చేశారు. సో ఈ అన్లిమిటెడ్ కేసెస్ ఉన్నాయి ఆయన మీద. 26 or 28 మేజర్ ఆఫెన్సెస్లో ఆయన ఉన్నారు. పర్టికులర్లీ సెక్యూరిటీ ఫోర్సెస్ దానిలో 20, 30, 40, 70 అటువంటి చనిపోయారు. కొన్ని కేసెస్ చాలా ఘోరంగా ఉన్నాయి.
అన్ని కేసెస్లో ఈయన ఉన్నారు. అంటే రివార్డులు కూడా ఏమి నాకు తెలిసే వరకు ఐ థింక్ 1 crore వరకు ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్, బట్ నాకు ఛత్తీస్గఢ్ వాళ్ళు చెప్పారు 1 crore వరకు రివార్డు ఉంది. బట్ విల్ వెరిఫై అండ్ లెట్ యు నో. అంటే మావోయిస్ట్ నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్లో భాగంగానే జరిగింది. దే ఆర్ ట్రయింగ్. మేము ఏం చేస్తున్నామంటే ఏపీలో వస్తే ఏపీ వరకు మేము చూస్తాము. ఎట్టి పరిస్థితిలో ఏపీలో ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ బాగానే నడుస్తున్నాయి. ఏపీలో వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తే ఏపీ గవర్నమెంట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ దట్ వీ విల్ నాట్ అలౌ మావోయిస్ట్ టు రివైవ్ అగైన్. మావోయిస్టులు షెల్టర్ జోన్ గా వాడుకుంటున్నారు ఈ తూర్పు ఏజెన్సీ ప్రాంతాన్ని అంటున్నారు. అదే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ షెల్టర్ జోన్ అంటే ఇక్కడ వచ్చి కొన్ని రోజులు ఉండి ఇక్కడ నుంచి మూవ్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు. మేము కంటిన్యూస్ గా వాచ్ చేస్తున్నాము. ఇదే కంటిన్యూషన్ లో ఇప్పుడు 32 members కి వేరే వేరే జిల్లాలో మేము మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం